పవన్ రేపటి నుంచి ప్రచారంలో అడుగుపెట్టనున్నారు. తాను పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రారంభం రోజు నుంచి పవన్ జ్వరంతో బాధపడుతూ వస్తున్నారు. తొలి రోజు అస్వస్థతకు గురికాగా పవన్ హైదరాబాద్ వెళ్లారు. ఆ మరుసటి రోజు తిరిగి వచ్చి ప్రచారం ప్రారంభించారు. అయితే జ్వరం తిరగబెట్టడంతో 2 రోజుల పాటు ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. జ్వరం పూర్తిగా నియంత్రణలోకి రావడంతో రేపటి నుంచి ప్రచారంలో అడుగుపెట్టనున్నారు. పీఠాపురంలో ప్రచారం పూర్తి చేసుకుని మిగతా నియోజకవర్గాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు జనసేన హైకమాండ్ షెడ్యూల్ ప్రకటించింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు దక్కాయి. ఈ నియోజకవర్గాల్లో పవన్ ముందుగా పర్యటించనున్నారు. అటు భాగస్వామ్య పార్టీల అధినేతలతో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అన్ని కార్యకలాపాలు పిఠాపురం నుంచి నిర్వహించేలా పవన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకు గాను పిఠాపురం నియోజకవర్గంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో భారీ భవనాన్ని అద్దెకి తీసుకున్నారు. చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరు నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనుగుణంగా ఉండేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. తుది మెరుగులు దిద్దుతున్నారు. జ్వరం కారణంతో పవన్ పర్యటన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి ఆయన పర్యటన పునఃప్రారంభించనున్న నేపథ్యంలో జనసేన నాయకత్వం మరోసారి షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 7న అనకాపల్లి, 8న ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పవన్ పర్యటించనున్నారు. 9వ తేదీ ఉగాది సందర్భంగా పిఠాపురంలో జరిగే కార్యక్రమాల్లో పవన్ హాజరు కానున్నారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్ ని త్వరలో ప్రకటించనున్నారు. ఉన్నది 5 వారాలే కావడంతో పవన్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముందుగా జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో పవన్ పర్యటన ఉండనుంది. తర్వాత కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగనుంది. వీలైనంత వరకు పిఠాపురంలోనే ఉండి రాజకీయ కార్యకలాపాలను కొనసాగించాలని పవన్ భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ 5 రోజుల్లో రాష్ట్రం మొత్తం చుట్టేయాలని పవన్ డిసైడ్ అయ్యారు.